హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్చి 18th అండి. అంటే బుధవారం రోజు, పండగ ముందు రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజే నేను ఇల్లు డీప్ క్లీన్ మొత్తం చేస్తున్నాను. అలాగే బూజులు దులపడము, ఇంకా సున్నం పెట్టుకోవడం, బెడ్షీట్స్ మార్చుకోవడం, ఇవన్నీ ఈ ఒక్కరోజే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు అనంటే ఇంకాస్త ముందు చేసుకోవడానికి నేను చేయొద్దండి. అందుకోసం అయితే ఇంకా ఈ డేనే తప్పలేదు. ఈ డేనే మొత్తం అన్నీ ప్లాన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే మాత్రం కొంతమందికి, అంటే చాలామందికే లేండి, చాలా ఇష్టం అనమాట. నాకు ఇల్లు క్లీన్ చేసుకునే వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే చాలామందికి నచ్చుతుంది, మోటివేషన్గా ఉంటుంది అని అయితే చెప్తారు. ఇదే మోటివేషన్ అనుకోవచ్చు. ఇంట్లో పనులు చాలామంది లేజీగా అలాగే అట్లనే ఉండిపోతాం కదండి ఒక్కొక్కసారి. ఇట్లా స్పీడ్ ఫార్వర్డ్లో చేసేవి చూస్తే మాత్రం అంతే స్పీడ్గా మనం కూడా చేసుకుంటాము. అది నేను కూడా ఫాలో అవుతానులేండి. అందుకోసం అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మ్యాక్సిమం మొత్తం అన్నిటినీ షూట్ చేశాను, ఇల్లు క్లీనింగ్ మొత్తాన్ని. ఇంకా మార్నింగ్ 5:40కి అయితే నిద్ర మెలుగు వచ్చిందండి. లేవంగానే ఇట్లా కసు కొట్టేంత ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు. ఎందుకనంటే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి. మా పిల్లలు 6:10కి అంతా స్కూల్కి వెళ్ళిపోతారు. అందుకోసం అయితే ఫస్టే కుక్కర్లోకి అయితే మాత్రం కొర్రలను అయితే నైట్ నానబెట్టేసానండి. కొర్ర పొంగల్ చేద్దాము అని అయితే. కొర్ర పొంగల్ అయితే నా ఫేవరెట్ టిఫిన్ అండి. అంటే చాలా హెల్దీ అనమాట. అందుకోసం అయితే మ్యాక్సిమం వీక్లో 4 days అయినా కొర్ర పొంగల్ ఉంటుంది. కొర్రలను అయితే నైట్ నానబెట్టేసాను. నైట్ నానబెట్టేసి మార్నింగే నిద్ర లేవంగానే ఫస్ట్ అయితే మాత్రం ఒక సైడ్ అయితే కొర్రలకైతే కుక్కర్లో వేసి పెట్టేశాను. కొర్రలు అలాగే పెసులు వేసి 6 విజిల్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా కుక్కర్ అయితే ఎక్కువగా పట్టదండి అది. అందుకోసం అయితే విజిల్స్ వచ్చేసిన తర్వాత నాకు ఎంతైతే కొర్రలకి, అంటే పొంగల్ అంటే కొద్దిగా పల్చగా ఉండాలండి. ఆ పల్చగా ఎంతైతే కావాలో అంత వాటర్ కలిపేసుకుంటాను. అలా వాటరు సాల్ట్ వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్ పెట్టేసి అందులోకి మంచిగా గీ వేసేసుకొని, జీలకర్ర ఆవాలు ఇంకా జీడిపప్పు వేసేసుకొని ఇంకా ఇట్లా కలిపేసుకోవడమే. ఇంకా పిల్లలకైతే ఒక సైడ్ అయితే వాటర్ తాపిచ్చేసాను. ఈ 30 minutesలోనే నేను 5:40కి అయితే లేచాను కదండి. 6:10కి అంతా ఒక సైడ్ అట్లా చేసుకుంటూ గేటు ముందు కూడా కసు కొట్టేసాను. అలాగే పిల్లలకి స్నానం అది చేపించేసిన తర్వాత పిల్లలకి పాలు కూడా కాబెట్టేశాను. ఇంకంతా హడావిడి అయిపోయిందండి అక్కడ. పిల్లలకి ఒక గ్లాస్ పాలు తాపిచ్చేసి కొర్ర పొంగల్ అయితే క్యారియర్ అయితే కట్టేశాను. 9 o'clock అంతా పిల్లలు తినేస్తారండి. అందుకోసం అయితే మార్నింగ్ కోసం అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మొత్తానికి ఇక్కడైతే మాత్రం పిల్లలకైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అయితే వస్తాయండి మాకు డైలీ 6:30, 7 o'clock మధ్యలో వాటర్ అయితే వస్తాయన్నమాట, కుళాయి వాటరు. ఆ వాటర్ వచ్చేసినప్పుడు ఇంకా మంచిగా ప్రతిరోజు ఏమైనా అంటే సామాన్లు తోముకునేవి ఉన్నా, ఇంకా బండలు మాపింగ్ చేసుకునేటివి ఉన్నా మ్యాక్సిమం నేను కుళాయి వచ్చినప్పుడే చేసుకుంటాను. నాకు పనులు ఎందుకో కుళాయి వచ్చినప్పుడు చేస్తే చాలా ఇష్టం అనమాట. అంటే స్పీడ్ అయిపోతున్నట్టు, ఇంకా క్లీన్గా అయిపోతున్నట్టు పనులు అనిపిస్తుంది. అందుకోసమైతే ఇంకా నిన్న ఈవినింగ్ ఉంటాయి కదండి సామాన్లు తోమడము, అవన్నీ ఒక సైడ్కి అయితే నానబెట్టేసాను. నానబెట్టేసి ఇంకా బట్టలు కూడా పిండుకోలేదనమాట. నేను చెప్పాను కదా పిండొద్దు అని అయితే మాత్రము. అందుకోసం అయితే ఒక 2 days బట్టలు అట్లానే ఉన్నాయి. వాటన్నిటిని నీట్గా నానబెట్టేస్తున్నాను. ఈ బట్టలు పిండడమేమో కానీ అసలు చాలా టైం పడుతుందండి. నాకైతే మాత్రం ఎందుకో తెలియదు కానీ బట్టలు పిండడం అనేది చాలా లేజీ అయిపోతుంది ఈ మధ్య కాలంలో. అట్లాగే ఒక సైడ్ అయితే మాత్రం బట్టలకి నానబెట్టేసాను, సామాన్లు కూడా తోమేశాను. తర్వాత అయితే మాత్రము ఇంకా బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. ఎందుకు అనంటే పిల్లలు మళ్ళీ మధ్యాహ్నానికి వస్తారు కదండి. వంట పని అయిపోయిన తర్వాత మాత్రమే ఇల్లు క్లీనింగ్ పని చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం అయితే ఇంకా అన్నానికైతే నానబెట్టేసి సాంబార్ కూడా పెట్టేశాను. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయలేదండి. ఇంకా లాంగ్ అయిపోతుంది అనమాట వీడియో. అందుకోసం అయితే కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయలేదు. అంటే వంట చేయడము అదైతే మాత్రము కంప్లీట్గా. ఇంకా తర్వాత అయితే మాత్రము ఇంకా అట్లా వంటకైతే పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మాత్రం కొత్త చీపురు అయితే తెచ్చేసిన తర్వాత ఇట్లా మెయిన్గా ఖచ్చితంగా చీపురు తెచ్చినప్పుడు అయితే మాత్రం ఎంత డస్ట్ వస్తుందో చూడండి. ఈ చీపురుని ఇట్లానే మనం ఇదంతా ఏమి దులపకుండా తీసుకొని వెళ్ళి ఇంట్లో కనుక కసువు చిమ్మామనుకోండి, అది 1 week దాకా పోదు. దానివల్ల చాలా డస్ట్ ఎలర్జీ వస్తుంది అనమాట. అందుకోసం అయితే కొత్త చీపురు తేగానే ఫస్ట్ అయితే దాన్ని మంచిగా అదిమేసేయండి. అదిమేసేసిన తర్వాత అందులో ఉండే పొట్టు మొత్తం మ్యాక్సిమం
90% మొత్తానికి పోతది. అట్లా అదిమేస్తే ఎంత పొట్టొచ్చిందో మీరు కూడా చూసారు కదా! తర్వాత అయితే మాత్రం ఇట్లా ఏదైనా గరుకుగా ఉండే దాని మీద ఫస్ట్ అయితే ఒక 2 డేస్ అట్లా కొట్టండి. నేనైతే మాత్రం మా ఇంటి ముందు ఇట్లా మేము తిరిగేది ఇక్కడ ఒక రోడ్డులా వేసుకున్నామండి. మొత్తం బెడ్ అయితే వేసుకున్నాము. ఈ బెడ్ మీద కూడా ఫస్ట్ అయితే ఇట్లా కసువు చిమ్మేస్తాననమాట ఈ కొత్త చీపుడుతోనే. ఎందుకు అనంటే మిగతా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ గరుకుకి మొత్తం అంతా కింద పడిపోతది బయటే. ఈ డస్ట్‌నైతే మాత్రం అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకు అనంటే ఇది చాలా డస్ట్ ఎలర్జీ. చాలామందికి ఈ మధ్య కాలంలో మాకు డస్ట్ పడదు, అసలు దుమ్ము పడదు, లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు కదా! వాటికి మెయిన్ కారణం ఈ పొరక కూడా అని చెప్తున్నారు. దీని బదులు ఇట్లా క్లీన్ చేసుకోలేము అనుకునే వాళ్ళు మాక్సిమం ప్లాస్టిక్ పొరకలే వాడండి. నేను కూడా ప్లాస్టిక్ పొరకలనే వాడతాను. ఎప్పుడో ఒకసారి మా హస్బెండు అంటే ప్రతి పండగకి నేను పొరక కూడా చేంజ్ చేస్తానండి. అప్పుడైతే మాత్రం మర్చిపోయి ఇట్లా తెచ్చినప్పుడైతే మాత్రం ఇట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాడతాననమాట. ఇంకా అక్కడ బయట మాత్రం ఎంత గాలుందండి బాబు! ఎంత కసువు చిమ్మినా సరే అట్లా ఆకులు మొత్తం అట్లా పడిపోతున్నాయి. వాటన్నిటిని క్లీన్ చేసేసి ఇంకా ఇంకా ముందు రోజు నేను చేయొద్దన్నాను కదండీ! ఆ బెడ్‌షీట్స్ అయితే ఆహ్, అండ్ అవి 2 గూడా నేను వాడుకునే 2 గూడా మొత్తం అన్నీ నీట్‌గా నానబెట్టేసాను. మా సైడ్ ఏంటి అనంటే ఒక్కసారి పీరియడ్ టైంలో ఉంటే ఆ టైమ్స్‌లో అసలు ఇండ్లు క్లీన్ చేయొద్దు అనే దాన్ని ఫాలో అవుతామనమాట. అందుకోసమైతే నేను వాడుకున్న బెడ్‌షీట్స్‌ని కూడా నీట్‌గా నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత నాకైతే కొర్ర పొంగల్ చాలా ఇష్టమండి. అదే తిందామనుకున్నాను. నాకు ఇష్టమైన టిఫిన్ కాదేమో ఈరోజు. నాకు పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇష్టమైన టిఫిన్ అయితే తింటే మంచిగా చేసుకుంటది కదా అనే ఒక ఉద్దేశంతో మా హస్బెండ్ బయటికెళ్ళినప్పుడు ఇట్లా దోశ అయితే తెచ్చాడు. తనకు తెలీదనమాట కొర్ర పొంగల్ చేయడము. నేనైతే మాత్రం తను తెచ్చాడనేసి తప్పక ఇంకొక దోశ అయితే తినేసిన తర్వాత మళ్ళీ నా ఫేవరెట్ కొర్ర పొంగల్ అయితే తినేసాను ఇక్కడికి. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం బూజైతే దులిపేసానండి. ఆ వీడియో అయితే మాత్రం ఇల్లు మొత్తం బూజు దులిపిందయితే మాత్రం ఏం పెద్దగా షూట్ చేయలేదు. మళ్ళీ 3:00 నుంచి షూట్ చేశాననమాట. మధ్యాహ్నం మొత్తం ఇల్లు బూజులు దులిపేశాను. తర్వాత ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే మంచిగా నిద్రపోయానండి. ఎందుకో తెలీదు ఈ మధ్య కాలంలో నాకు పీసీఓడీ వచ్చింది. ఆ పీసీఓడీ వచ్చినప్పటి నుంచి 21 డేస్‌కి అయితే టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వేసుకోంగానే నిద్ర వచ్చేస్తుందండి. ఎంతలా నిద్ర వచ్చేస్తుందంటే ఎవరు పక్కలున్నా అసలు గుర్తుండడం లేదనమాట. అట్లా నిద్ర వస్తుంది. అందుకోసం అయితే 1 అవర్స్, 2 అవర్స్ దాకా ఇంత పనున్నా సరే ప్రశాంతంగా నిద్రపోయాను. ఇంకా నిద్రపోయిన తర్వాత నాకేం పర్వాలేదులెండి. ఈజీగా చేసేసుకుంటాను. 3:00 అంతా లేచి ఇంకా మళ్ళీ పిల్లల్ని చూసుకోవడము, పిల్లలకి తినిపిచ్చేసుకోవడం, తర్వాతకైతే మాత్రం బట్టలు పిండేసాననమాట. చెప్పాను కదా! మార్నింగే నానబెట్టేసాననైతే. వీటిని క్లీన్ చేయడానికి నాకైతే 1 ½ అవర్ టైం అయితే పట్టింది. ఇంకా 4:30 దాకా ఈ పనే సరిపోయిందనమాట. మొత్తం అన్నిటిని బట్టలైతే పిండేసేయడము. బట్టలన్నీ పిండేసేసరికి టైం అయితే మాత్రం 4:30 అయిపోయింది. చూసారు కదా! గాలి ఎంత గాలి ఎట్లా వేస్తుందో. ఈ గాలికేనండి బాబు ఇంట్లో దుమ్ము అలాగే ఆకులనమాట. మెయిన్ దుమ్ము కంటే ఎక్కువ మా ఇంటి ముందు చెట్లు దండిగా ఉంటాయి. వాటన్నిటికి వచ్చే ఆకులని ఎంత క్లీన్ చేసినా సరే అవన్నీ అట్లా కూర్చుండిపోతాయి. ఇంకా 4:30కి అంతా అట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలకైతే మాత్రము తినిపిచ్చేసానండి. ఈరోజు ఎర్లీగానే తినిపిచ్చేసాను. ఎందుకనంటే నేను ఇక్కడ సున్నం అదే పెట్టేసుకునేటప్పుడు ఈ పిల్లలు ఇంట్లో ఉంటే కష్టము అనైతే ఇంకా 5:00 అంతా పిల్లలకైతే తినిపిచ్చేసిన తర్వాత వాళ్ళైతే గ్రౌండ్‌కెళ్ళిపోయారు. తర్వాత అయితే మాత్రం నేను ఇక్కడ ఇంకా సున్నం అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంతమంది ఇళ్ళకి ఇట్లా సున్నం కొట్టే ఆనవాయితీ ఉందో చెప్పండి. ఆనవాయితీ అని కాదులెండి. ఇట్లా సున్నం కొట్టిన ఇండ్లల్లో ఎంతమంది ఉన్నారు అనేదైతే కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరి ఇళ్ళకి పెయింటింగే ఉంటది. వాళ్ళకేమో పండగలొస్తే జస్ట్ అట్లా దుమ్ము ఒకటి దులుపుకుంటారు అంతే. ఇట్లా సున్నం కొట్టేంత పనైతే ఉండదు. వాళ్ళదే బెస్ట్ అనిపిస్తది. కానీ చేసుకున్న తర్వాత అయితే మాత్రం ఎంత కళగా అనిపిస్తదంటే మాదే బెస్ట్ అనిపిస్తదనమాట చేసుకున్న తర్వాత. చేసుకోకుందుకేమో అట్లా అనిపిస్తది. కానీ చేసుకున్న తర్వాత మీరే చూడండి గోడలు మొత్తం వైట్ అయిపోయాయి. ఇలా పెయింటింగ్ కాదు సున్నం మొత్తం కొట్టుకోవడానికి ఒక 2 అవర్స్ టైం అయితే పట్టిందండి. ఇంట్లో మొత్తం దేవుడి సెల్ఫ్‌లు అన్నీ ఉంటాయి కదా! ఇంకా మ్యాక్సిమం ఒక టైం దాకా మొత్తం అంతా కొట్టేసాను.
ఇంట్లో, బయట, షాప్ దగ్గర వాటంతటికి కొట్టేసిన తర్వాత ఇప్పుడైతే మా ఇల్లు చూసి భయపడకండి. చూసారు కదా! ఇదే అనమాట భయపడకండి అన్నది. ఎందుకు అనంటే సున్నం కొట్టేటప్పుడు పైన మొత్తం కింద ఉన్న సామాన్లు కొద్దిగా అన్నీ పైకి పెట్టేసి, అట్లా పెట్టేసిన తర్వాత ఇంకా అంతా అయితే పేరుకుపోయిందనమాట. జస్ట్ ఒక 2 అవర్స్‌కంతా ఈ గ్యాస్ స్టవ్ అలాగే పక్కన కబోర్డ్ మొత్తం అంతా నిండిపోయింది. తర్వాత అయితే మాత్రం నెక్స్ట్ డేనే ఉగాది పండగ గదండీ! అందుకోసమైతే సామాన్లు నీట్‌గా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ టైంలో ఇంకా పండగ రోజు మార్నింగే తోముకునేంత టైం ఉండదు కాబట్టి, ఇంకా ఈ ముందు రోజు నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఈ పనులైతే మాత్రం ప్రతి పండగ ముందు రోజైతే నాకు ఇవి ఉండేదేనండి. ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం, సామాన్లను మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకోవడం, అలాగే నెక్స్ట్ డేకి నాకు ఏమేమి అవసరమైతాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవడము, ఇవైతే మాత్రం ప్రతి పండగకి ఉండేవే. పండగలంటే చాలామంది ఎంజాయ్ చేయడమే అనుకుంటారు. నాకేమో ఫస్ట్ పండగంటే పనే గుర్తొస్తది ఈ మధ్య కాలంలో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అంటే వెళ్ళాలండి. నెక్స్ట్ డే వెళ్తాననమాట. అంటే పండగ నేనిక్కడ ఉంటాను గదా! మేమిక్కడే ఉంటాం గదా! మా ఇంట్లో పూజ చేసుకోకుండా వెళ్తే అదొక వెలితిగా అనిపిస్తది నాకి. అట్లా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే గూడా బాధగా అనిపిస్తది. అందుకు 2 కవర్ చేసుకుంటాను. అందులోనూ మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ పండగని 3 డేస్ చేస్తారండి. అందుకోసమైతే ఫస్ట్ డే అయితే ఏం పెద్దగా జెయ్యరు. అందరి ఇళ్లల్లో సేమ్ ప్రాసెస్ ఉంటదనమాట. అంటే భక్షాలు చేసుకోవడం, అందరి దేవుళ్ళకి నైవేద్యాలు ఇవ్వడం ఇవే ఉంటాయి. అందుకోసమైతే నేను పండగ రోజు ఇక్కడ మొత్తం పండగ చేసుకొని అట్లానే మా ఊర్లో దేవుళ్ళకి గూడా నేను గూడా నైవేద్యాలు ఇచ్చుకొని, ఇంట్లో పూజ చేసుకొని, అమావాస్య ఉందండి ఆ రోజు. అవన్నీ చేసేసుకున్న తర్వాత నేను గూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే నేను, పిల్లలైతే పండగ రోజే వెళ్ళిపోతాము. అందుకోసమైతే పండగ ముందు రోజు పనులనమాట ఇవన్నీ పండగ కోసము. ఆ వీడియో అంటే పండగ రోజు వీడియో గూడా మొత్తం అంతా షూట్ చేశానండి. 2 డేస్‌కంతా అప్‌లోడ్ చేస్తాను. అది గూడా చాలా బావుంది వీడియో అయితే. ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా నచ్చుతుందనమాట. ఈ వీడియో గూడా పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా మార్చుకోవాలా, ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా, నేను చేసే పనులలో ఇంకా సులువుగా అయిపోయేలా అని అయితే తెలిస్తే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడున్నయి మొత్తం ఎక్కడివక్కడ సదిరేసేసి ఇక్కడైతే స్పీడ్ ఫార్వర్డే ఉంటుందండి ఈరోజు వీడియో మొత్తం అని చెప్పాను కదా! స్పీడ్ ఫార్వర్డ్‌లో ఉంది కానీ చేసుకోవడం కూడా ఈ పనైతే కొద్దిగా స్పీడ్‌గానే అయిపోయిందిలేండి. ఒక 20 మినిట్స్ సరిపోతుందనమాట నాకు ఇల్లు మొత్తం ఎంత మెస్సీగా ఉన్నా సరే ఎక్కడివక్కడ పెట్టేసేయడానికి ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. సరిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ తీసేసి ఇంకా ఆ రోజు పండగ సరుకులు, అలాగే టెంకాయలు అవన్నీ అయితే మా హస్బెండ్ ముందే తెచ్చిపెట్టాడండి. మార్నింగే తెచ్చాడనమాట. వాటన్నిటిని కూడా అక్కడ పెట్టేసి మొత్తం అంతా నీట్‌గా ఇంకా మళ్ళొకసారి అయితే కసువైతే చిమ్మేస్తున్నాను. ఇక్కడికి మా హస్బెండ్, పిల్లలైతే తినేసారండి. నేనైతే ఇంకా తినలేదనమాట. తినాలని కూడా అనిపించడం లేదు. ఎందుకో ఈ మధ్య కాలంలో పనే సరిపోతుంది. మ్యాక్సిమం ఎవరికైనా సరే హార్డ్ వర్క్ ఎంతున్నా సరే మెంటల్ స్ట్రెస్ అయితే ఉండొద్దండి. నాకెందుకో ఈ మధ్య కాలంలో చాలా మెంటల్ స్ట్రెస్ అనిపిస్తది. అందుకోసమైతే ఇంకాస్త డల్ అయిపోయాననమాట. ఇంకా తర్వాతయితే మాత్రం మొత్తం అంతా కసువు చిమ్మేసుకొని ఇక్కడికి టైం అయితే మాత్రము 8 అయిపోయిందండి టైం ఇక్కడికి. 8:00 అయితే మాత్రం మంచిగా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ స్టవ్‌కైతే నాకెంతలా ఫ్రస్ట్రేషన్ వస్తదంటే ఈ గ్యాస్ స్టవ్ దగ్గర. ఎందుకు అనంటే నాకెప్పుడు ఈ గ్యాస్ స్టవ్‌ని ఇట్లా క్లీన్‌గా వాటర్ పోసి క్లీన్‌గా కడిగేసేయడమే ఇష్టము. కానీ మొత్తం అంతా ముందుకు వదిలి వాటర్ ఆగిపోతాయి కాబట్టి జస్ట్ అట్లా తుడిచేయాలి. సోప్ వాటర్‌తో అట్లా తుడిచేయాలి. నాకేమో మనసు అస్సలు ఒప్పదు. ఇంకా మ్యాక్సిమం వీక్లీ ఒకసారి అయితే ఇట్లే చేసుకుంటున్నాను. ఇంకా నైటే మొత్తం అన్నీ ఇంట్లో ఉన్న సామాన్లు అంటే నేను డైలీ యూజ్ చేసుకునే సామాన్లు మొత్తం తోమేసుకుంటున్నాను. వీటికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. స్పీడ్ ఫార్వర్డ్‌లో పెట్టాను కదా! ఇక్కడ చూసుకుంటుంటే ఎంత బావుంటుందో. ఎందుకు అనంటే ఇంత స్పీడ్‌గానే పని అయిపోతే కూడా చాలా బావుంటది నాకైతే మాత్రము. కానీ అక్కడ ఆ సామాన్లు మొత్తం తోమడానికి నాకు హాఫ్ అన్ అవర్‌కి పైగానే పట్టిందిలేండి టైం అయితే. ఇంకా మీరెట్లా పండగ చేశారు? మీరెక్కడ చేశారు? అనేదైతే కామెంట్ చేయండి. పండగ రోజైతే పెట్టాను కదా! నేనైతే ఒక షార్ట్ అయితే మాత్రము. అది నేను ఏమేమి స్పెషల్స్ చేస్తామో మా సైడ్ అనైతే అది చేస్తాము. అలాగే ఎట్లా నైవేద్యాలు ఇస్తాము అనేదైతే నెక్స్ట్ వీడియోలో చూసేయండి.
ఇంకా మొత్తం తోమినవన్నీ ఇట్లా మొత్తాన్ని వాటర్ అయితే వంపేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ఇక్కడ ఒక 1 అవర్ దాకా ఇట్లానే ఆరబెట్టేస్తాను. ఎందుకనంటే ఇట్లా ఆరిపోకపోతే మన సామాన్లు మొత్తం ఒట్లు అన్నట్టు అనిపిస్తుందండి నాకైతే మాత్రము. ఇంకా ఆలోపు పిల్లలకైతే మాత్రము ఈవినింగే పిల్లలు తినేసారు కాబట్టి ఈరోజు డిన్నర్ అయితే ఈవినింగే చేపిచ్చేస్తానని చెప్పాను కదండీ. అందుకోసం అయితే పిల్లలకి ఆకలేసినట్టుంది. అందుకోసం అయితే మా హస్బెండ్‌కి అలాగే పిల్లల కోసం అయితే పపాయ అయితే కట్ చేసుకుంటున్నాడు. అక్కడికైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా షాప్ పని ఉందన్నమాట. షాప్ పని ఏంటి అనంటే మిషన్ క్లీన్ చేసుకోవడము. ఇంకా ఒకటి మీకు చూపించలేదు ఏంటి అనంటే మధ్యలో నేను ఎన్ని ఇంటి పనులు చేసుకున్నా సరే మధ్యలో నాకు ఈ షాపు అంటే ఈ మిషన్ వర్క్ అయితే ఉంటూనే ఉంటదండి. అంటే దోస పిండికి రావడము, అలాగే పూర్ణంకి రావడము అవన్నీ ఉంటదనమాట. ఇంకా నేను ఒక ఇద్దరికేమో దోస పిండి అయితే పట్టానండి హోటల్స్ వాళ్ళకి. అందుకోసం అయితే ఇంకా ఫుల్ మెస్ అయిపోయింది. వెంటనే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. ఇట్లా మిషన్ అయితే మాత్రం ఈరోజు ఇంకాస్త డీప్ క్లీన్ చేయాలి అని అయితే మాత్రము ఇంకా అట్లే వదిలేసాను. అందులో ఇంటి పనులు కూడా ఉండే నాకు సాయంత్రము. అందుకోసం అయితే దోస పిండి వాళ్ళిద్దరికి వేసి పంపేసిన తర్వాత మొత్తం నా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాననమాట. మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. డీప్ క్లీన్ చేశాననమాట. అంటే రోజు ఏంటి అనంటే ఇప్పుడు నేను వాటర్ పోసి కడిగేస్తాను కదా! అక్కడ క్లీన్ చేస్తాను. అలాగే మిషన్ మధ్యలో క్లీన్ చేస్తాను అంతే. ఈ సైడ్స్ మొత్తం ఎక్కువగా తడిపొద్దండి. ఎందుకు అనంటే మోటర్ ఉంటుందనమాట. ఇంకా అక్కడ మిషన్ మొత్తం క్లీన్ చేసేసాను. అదైతే మాత్రం మిషన్ క్లీన్ చేశాను. అలాగే పేడ కూడా అలికేసాను ఇంటి ముందు. ఇంకా ఆ పని అయితే అయిపోయింది అక్కడికి. ఆ పని అయిపోయి నేను ఫ్రెష్ అయ్యేసరికి టైం అయితే మాత్రము 10 అయిపోయింది. కరెక్ట్‌గా 10 అయితే అయింది. ఈ మిషన్ మొత్తాన్ని క్లీన్ చేసేది, అలాగే ఇక్కడ పేడలకేదైతే మాత్రం నేను ఈరోజు నాకు లైవ్ కూర్చొని చేసేంత టైం అయితే లేదు. అందుకోసం అయితే లైవ్ పెట్టాను. లైవ్ పెట్టి ఈ 2 పనులైతే చేశాను. ఉగాది క్లీనింగ్ అయితే ఉంటుందండి మన లైవ్‌లోకి వెళ్ళి ఉగాది క్లీనింగ్ అనైతే ఒకటి సెర్చ్ చేయండి. ఉగాది క్లీనింగ్ అనే వీడియోలో నేనైతే అది మిషన్ క్లీన్ చేయడం, అలాగే పేడ అలకడం అయితే అప్లోడ్ చేశాను. అదైతే ఒకసారి చూడండి, మంచిగా అనిపిస్తది. అక్కడైతే ఆ పని అయిపోయేసరికి ఎన్ని పనులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసినా సరే ఫ్రెష్ అయిపోయి అట్లా నైటీ వేసుకుంటే ఉంటది చూడండి, ఎంత ప్రశాంతం అనిపిస్తదంటే చాలా ప్రశాంతం అనిపిస్తది. అట్లానే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కానీ ఇట్లా మొత్తం అటాచ్ చేయడం కొన్ని మర్చిపోయాను. వాటన్నిటి కూడా ఎక్కడివక్కడ రీప్లేస్ అయితే చేసేసాను. ఎంత కళగా అనిపిస్తదంటే పనులు 1 డే చాలండి నాకైతే మాత్రము. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కువ పెద్ద మెస్సీగా ఉండదు కాబట్టి 1 డే నాకైతే సరిపోతది. ఇంక ఇక్కడైతే మాత్రము నెక్స్ట్ డేకి నేను ఏమేమి చేస్తాను అనే దాన్ని బట్టి వాటి బౌల్స్ అయితే తీసి ముందే పెట్టేసుకుంటాను. ప్లేట్సు అంటే మార్నింగే లేసి గాబర్‌గా తీసుకోవాల్సినంత అవసరం లేకుండా ముందే అయితే తీసేసుకుంటాను. ఇంక ఇట్లన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నైట్ డిన్నర్‌లోకి నాకైతే బపాయ తినేసి పడుకున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.